చూసారు కదా ఎపిసోడ్. నాకు సార్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు కదా. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రికమెండేషన్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఎపిసోడ్లోకి వెళ్తాయి అనమాట. ఈరోజు అయితే నాకు సార్ సండే ఫండే కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు అబ్బా. ఏమన్నా పోస్ట్ చేస్తున్నారు నాకు సార్. అసలు వీక్లీ అయితే చాలా ఇంప్రూవ్ అవుతున్నారు అబ్బా నాకు సార్. అసలు సాటర్డే ఎపిసోడ్లో అయితే ఫుల్ ఫైర్ చూపిస్తున్నారు అనమాట. అండ్ సండే ఎపిసోడ్లో అయితే సండే అంటే ఫండే కాబట్టి అండ్ ఫుల్ ఫన్ చేస్తున్నారు అనమాట. అండ్ హౌస్ మేట్స్ కూడా చాలా ఫన్ చేశారు. అండ్ ఇమానియల్ తనూజ ఆ నడుము టాపిక్ అయితే భలే కామెడీ అనిపించింది అబ్బా అసలు. అండ్ ఇమానియల్ అసలు ఎంటర్టైనర్ అబ్బా. ఏమన్నా ఎంటర్టైన్ చేస్తాడు అసలు. ఎంటర్టైన్ చేస్తాడు అండ్ టాస్క్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. మల్టీ టాలెంటెడ్ అబ్బా ఇమానియల్ అయితే. అండ్ నెక్స్ట్ 2 ఇమేజెస్ ఇస్తారనమాట. ఆ ఇమేజెస్లో ఏమి తప్పులు ఉన్నాయో మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడైతే డెమన్ పవన్ చూసి నాకైతే చాలా నవ్వు వచ్చింది అబ్బా అసలు. ఇందులో 3 అందులో 2 రౌండ్ చుట్టి 5 అయిపోయింది అంటాడేంటి నాకు అర్థం కాదు. అండ్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తాడనమాట. అండ్ ఈ టాస్క్ అయితే చాలా ఫన్నీగా జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రీజ అండ్ దివ్య రీతు అండ్ డెమోన్ లాగా అయితే ఇమిటేట్ చేశారనమాట మెల్లో బోర్డులు వేసుకుని. అండ్ వీళ్ళిద్దరు అయితే భలే కామెడీ చేశారనిపించింది. అండ్ దివ్య అయితే రీతులాగా అయితే చాలా బాగా చేసింది. అండ్ శ్రీజ కూడా డెమోన్ లాగా బాగానే చేసింది. కానీ శ్రీజ కన్నా ఎక్కువగా దివ్య అయితే రీతు కింద అయితే చాలా బాగా చేసింది అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు అయితే బాగా ఇమిటేట్ చేశారు. అండ్ నాకు సార్ అయితే 1 by 1 ఒక్కొక్కరు నెగిటివ్ అయితే చెప్పమని కొంతమందిని అయితే లేపారనమాట. అండ్ వీళ్ళైతే ఒక్కొక్కరు నెగిటివ్ అయితే చెప్పారనమాట. సెలబ్రిటీకి సంబంధించి అయితే టాస్క్ జరిగింది అబ్బా. ఇక్కడ మాత్రం ఫుల్ ఫన్ జరిగింది అసలు. అండ్ సెలబ్రిటీకి సంబంధించి హీరోయిన్స్కి ఐస్ అయితే చూపించారనమాట. ఆ కళ్ళను చూసి ఆ సెలబ్రిటీ ఎవరనేది గెస్ట్ చేసి ఫస్ట్ చెప్పాలన్నమాట. అండ్ ఈ రౌండ్ మాత్రం ఓన్లీ బాయ్స్కే జరిగిందనమాట. అండ్ ఈ రౌండ్లో ఓడిపోయిన వాళ్ళకి గర్ల్స్ వచ్చి వెనకాల వీపు దగ్గర ఐస్ క్యూబ్స్ అయితే వేశారనమాట. అండ్ ఇమ్మానుల్కి అయితే శ్రీజ ఫ్రంట్ పొట్టలో కూడా వేసిందనమాట. నాకు ఇక్కడ భలే నవ్వు వచ్చింది. అండ్ బర్నీ గారికి అయితే వాళ్ళ చిన్న కూతురైన దివ్య అయితే వెనకాల వీపులో ఐస్ క్యూబ్స్ వేసింది. అండ్ సుమన్ శెట్టికి అయితే సంజన వచ్చి వెనకాల వీపులో ఐస్ క్యూబ్స్ వేసింది అనమాట. అండ్ ఈ ఐస్ క్యూబ్ టాస్క్ అయితే భలే ఫన్నీ అనిపించింది. అలా ఫన్నీగా అయితే టాస్క్లు పెట్టి ఫుల్ ఎంటర్టైన్ చేశారనమాట. అండ్ లాస్ట్లో ఎలిమినేషన్ అనమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈ వారం హరిత హరీష్ ఎలిమినేట్ అవుతాడని చెప్పి. ఈరోజు అయితే హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. అండ్ హరిత హరీష్ ఎక్కువ ఎలిమినేట్ అవడానికి కారణాలు ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు అండ్ తనే కరెక్ట్ అనుకుంటాడు. అండ్ కొన్ని మాటలు అయితే లూజ్గా వదిలేస్తాడు అనమాట. అండ్ తనలో ఉన్న మైనస్ ఎవరైనా చెప్తే అది మాత్రం రిసీవ్ చేసుకోవడం చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. నాకు హరిత హరీష్ని చూస్తే నటరాజ్ మాస్టర్ గుర్తొస్తాడనమాట. అతడు కూడా అంతే. అండ్ గేమ్స్ అవన్నీ బాగా ఆడినా సరే ఎక్కువ కోపం అనమాట. తనలో ఉన్న నెగిటివ్ చెప్తే అస్సలు ఊరుకోడు అనమాట. అండ్ ఇక్కడ హరీష్ కూడా అంతే అనమాట. ఆ నెగిటివ్ పాయింట్ల వల్ల హరిత హరీష్కి తక్కువ ఓట్లు రావడంతో ఈ రోజు అయితే ఎలిమినేట్ అయ్యాడు అనమాట. అండ్ హరిత హరీష్ ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా? హరిత హరీష్ ఎలిమినేట్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.